హాయ్ ఎవ్రీవన్, మేమైతే పెద్ద మూవీస్ చూడడానికి ప్రొద్దుటూరుకి అయితే వచ్చేసాం. ఈరోజు అయితే మా అబ్బాయి పుట్టినరోజు, అందుకని ప్రొద్దుటూరు సినిమాకు చూడడానికి వచ్చామన్నమాట. మా అబ్బాయి అయితే కెమెరాకి హాయ్ చెప్తున్నాడు. సినిమా అయితే చాలా చాలా బాగుందని అందరూ అంటున్నారు. ఏమో ఎలా ఉందో చూసి తర్వాత చెప్తాను. మా అమ్మాయి హాయ్ చెప్తుంది కెమెరాకి. చూసారా పెద్ద కట్అవుట్ ఎంత పెద్దది పెట్టారు రామ్ చరణ్ది. చాలా చాలా బాగుంది సినిమాలో రామ్ చరణ్ లుక్ అయితే. చూస్తుంటే ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది, సినిమా ఎలా ఉంటుందా ఏంటి అని. చూద్దాం ఎలా ఉందా అని. ఎప్పుడైతే మేము సినిమా చూడ్డానికైతే వెళ్తున్నాం. సరే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. సినిమా అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, అందరూ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. మేము కూడా కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని. ఇప్పుడైతే సినిమా స్టార్ట్ చేశారండి. అందరూ టికెట్ తీసుకొని సినిమా చూడడానికి లోపలికి వెళ్తున్నారు. మా ఫ్యామిలీ అయితే అందరం వచ్చేసాం సినిమా చూడడానికి. అందరూ చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. చూసారా సినిమా హాల్ ఎంత బాగుందో. చాలా చాలా నీట్గా ఉంది సినిమా హాల్ అయితే. అన్ని రెడ్ కలర్ సీట్లు, చాలా బాగుంది లుక్ అయితే చూడడానికి. మేమైతే మా సీట్లలో వెళ్ళి కూర్చున్నాము. సినిమా ఎలా ఉంది అనేది చూసి చెప్తామన్నమాట. సినిమా అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉంది. అందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. మా ఆయన అయితే కింద హాయ్ చెప్తున్నాడు, మా అబ్బాయి కూడా హాయ్ చెప్తున్నాడు. సినిమా అయితే స్టార్ట్ అయింది. సినిమా అయితే చాలా చాలా బాగుందండి. రామ్ చరణ్ లుక్ అయితే అడ్డుకుపోయింది. 2 కళ్ళు సరిపోవు. సినిమా చూసేసి మేమైతే రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. ఏం ఆర్డర్ ఇవ్వాలా అని తెగ ఆలోచిస్తున్నారు మా వాళ్ళైతే. అన్నీ చూసేసి లాస్ట్కి చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. బిర్యానీ అయితే వచ్చేసింది. అందరూ వడ్డించుకొని తింటున్నాం అనమాట. బిర్యానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. తర్వాత డిమార్ట్కి వెళ్ళిపోయాం. డిమార్ట్కి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ కొనుక్కున్నామన్నమాట. డిమార్ట్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్. ఈ ఇంట్లో బట్టలు, పిల్లలకు కావాల్సిన బట్టలు, సరుకులు ఏవి కావాలన్నా అవన్నీ ఎవ్రీథింగ్ దొరుకుతాయన్నమాట. ఏవి కొనాలో అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.